ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మాధురి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని, అప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆషాఢ మాసం గురు పౌర్ణమిని పురస్కరించుకుని పట్టణంలోని 20వ వార్డులో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను పట్టణంలో వాడవాడల ప్రజలు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మెంటే బలరాం, గోపిశెట్టి వీరవెంకట సత్యనారాయణ, గ్రంథి నానాజీ, మానే తేజ, పాపోలు ఏడుకొండలు, నరహరిశెట్టి అబ్బులు, అందే రాము, మోటుపల్లి ప్రసాద్, ఇళ్ల రాధ, పాపోలు ప్రసాద్, మెరుగు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
మావుళ్ళమ్మ శ్రీ మావుళ్ళమ్మ భక్తుల పాలిట ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఆదివారం భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరణ చేశారు. ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. సుమారు 5 టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అమ్మవారిని ఆలయ ప్రాంగణమంతా అలంకరణ చేశారు. పౌర్ణమితో భక్తులతో అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం అమ్మవారి స్వర్ణ వస్త్రానికి పెదపుల్లేరుకు చెందిన కలిదిండి రవిరాజు, నీలిమ దంపతులు 8 గ్రాముల బంగారాన్ని ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఆలయ ఈవోకు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 50 మంది దంపతులచే చండీ హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల్ల చంద్రశేఖర్, ఇర్రింకి సూర్యారావు, పొత్తూరి బాపరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, భీమాల శ్రీరామ్మూర్తి, లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామదేవత స్వరూపిణి మావుళ్ళమ్మ దేవత వ్యోన్నమ సాష్టాంగ అపరాధ నమస్కారం ఎల్లనకెట్టి కూడా ఒకసారి అగ్నిర్వశనిర్భవ ఆదిత్యాయ వదేజో భవ విష్ణుర్వశ భీమవరం గ్రామ దేవత మన అమ్మలగన్న అమ్మ శ్రీ 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 మావుళ్ళమ్మ వారి దేవస్థానంలో ఈరోజు శాకంబరి అలంకరణ ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఆషాఢ మాస సందర్భంగా శాకాలంకరణ చాలా వైభవంగా చక్కగా చేయటం జరిగింది. యజ్ఞం కూడా జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం. ఆషాఢ మాసంలో అమ్మవార్లను పూజించడం సాంప్రదాయమని, ఆదిశక్తిని పూజించడం వల్ల ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందని గ్రంథి రవితేజ అన్నారు. ముందుగా ఆయన టిట్కో గృహాల వద్ద ప్రజలు నిర్వహించిన శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్ల జాతరలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 20వ వార్డులో జరిగిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ, ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మవార్ల జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని పూజలు చేయడం శుభకరమని అన్నారు. వేరువేరుగా జరిగిన ఈ ఉత్సవాల్లో గెల్లు సంజీవరావు, మల్లుల వెంకటేశ్వరరావు, దొడ్డిపట్ల హనుమంతరావు, పట్నాల సతీష్, రేవూరి వెంకటేశ్వరరావు, చలపా శ్రీను, పెరిచెర్ల తాతాజీ, జాన్, ఈడ నాని, వంశీ, సునీల్, స్టాలిన్, ఎనీష్ తదితరులు పాల్గొన్నారు. ఓకే.
దేవత మావుడమ్మ దేవత అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరక్ష సమతా దేవజరస రాజద్వార రాజ్య కార్య సంప్రాజనకే జాత్రం ఉభయ లక్ష్మీ రాష్ట్రస్యం దేవ్యమా సముజ్జ పురాణి భూమాస్కం సంకల్ప సిద్ధిరస్మి భీమవరం మండలంలోని యనమదుర్రు గ్రామంలో మెల్లా కృష్ణమూర్తి 10వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు రాంబాబు, బాలాజీ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన వారి తండ్రి గారి విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం గ్రామంలో ఉచిత మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు రక్తదానంపై అవగాహన కల్పించే కరపత్రం విడుదల చేశారు. అనంతరం భీమవరంలోని ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలో పేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. వీరు గత కొంతకాలంగా వారి తల్లిదండ్రుల పేరిట మెల్లా సరోజిని కృష్ణమూర్తి సేవా సమితి తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చెన్ను నాగబాబు, బురాబట్టుల రామ్మూర్తి, తిరుమల విజయరాం, పినిశెట్టి నాగేశ్వరరావు, గెద్దాడ రాంపండు, అలుగు హనోకు, దాగాని ఆశీర్వాదం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గా 21/7/2024 కీర్తిశేష స్వర్గీయ మెల్లా కృష్ణమూర్తి గారి 10వ వర్ధంతి సందర్భంగా కీర్తిశేష స్వర్గీయ మెల్లా సరోజిని గారి కుటుంబ సభ్యులు రోజు ప్రేమాలయ ఆశ్రమం రాష్ట్రాల గురించి సమర్పణ చేశారు. మరి 20 పవిత్రాత్మ శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు పౌరులు ఎన్నోరేళ్ళు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఆశ్రమ సభ్యులు మరి యాజమాన్యం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీ మెల్లా కృష్ణ గారి 10వ వర్ధంతి ఈ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మేము ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ వర్ధంతి రోజున ఈరోజు మూడు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మొక్కలు నాటడం, 2 రక్తదానానికి సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించే విధంగా రక్తదాన కార్యక్రమానికి ఎవరికైనా అటెండ్ అయితే మేము అరేంజ్ చేసే విధంగా ఒక కార్యక్రమం, అలాగే భీమవరంలోని వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజనాల పంపిణీ కార్యక్రమం లాంటివి నిర్వహించడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాకంబరిగా దర్శనమిస్తున్నారు మావుళ్ళమ్మ అమ్మవారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మావుళ్ళమ్మకు శాకంబరి అలంకరణ చేశారు ఆలయ అర్చకులు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 5 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లు, పూలతో ఆలయాన్ని అలంకరించారు. ప్రజలు అంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి ప్రతి సంవత్సరం శాకంబరి అలంకరణ చేస్తామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. చండీ హోమం నిర్వహించారు. మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో మహాలక్ష్మి నాగేష్ చెబుతున్నారు. భక్తుల దర్శనం కోసం రేపు కూడా అమ్మవారిని శాకంబరి అలంకరణలో ఉంచనున్నారు.
అమ్మ నడవాలండి. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ అమ్మవారికి ఎవరికైనా కష్టాలు వచ్చి మరి ఇంకేమీ చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అమ్మవారిని ఆశ్రయిస్తే ఆ సమస్యలన్నీ తీరి గట్టెక్కుతారు. అలా ఎంతోమంది వచ్చి భక్తులు ఇటీవల నేను వచ్చి కొద్ది సమయంలోనే ఎంతోమంది భక్తులు చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అటువంటి అమ్మవారికి సంవత్సరం పొడిగిన వివిధ మాసాల్లో వివిధ ఉత్సవాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా ఇవాళ ఆషాఢ పౌర్ణమి అత్యంత విశిష్టమైన రోజు. ఇటువంటి విశిష్టమైన రోజున శాకాంబరాలంకరణ అన్నది అందరూ పట్టణ పెద్దలు అదే గౌరవ శాసనసభ్యులు గారు అందరు ప్రోత్సాహ సహకారాలతో చేయడం జరిగింది. ఈ ఆషాఢ మాసంలో ఎందుకంటే కొత్తగా వర్షాలు పడి ఆ నీళ్ళ వల్ల అట్ల వల్ల కానీ ఇతరత్ర అట్ల వల్ల కానీ వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపరీత పరిణామాలని తగ్గించి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి శాఖ కాయగూరలు ఉపయోగపడతాయి. అటువంటి కాయగూరల్ని అమ్మవారికి సమర్పించి అలంకరించడం ద్వారా ఎటువంటి ఆరోగ్య బాధలని ఇబ్బందులు పడకుండా అమ్మవారి ఆశీస్సుతో స్ఫూర్తిగా తీసుకొని ఈ కాయగూరలు తీసుకోవడం ద్వారా వాళ్ళ ఆరోగ్య భాగ్యాలు పొందుతారని నమ్మకం. అందులో భాగంగానే ఈ ఆషాఢ మాసంలో చేయడం జరుగుతుంది. శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా. ఈరోజు ఆషాఢ పౌర్ణిమ అంటే గురు పౌర్ణిమ, ఆషాఢ పౌర్ణిమ రెండు కలిసి వస్తాయి. దాన్ని ఆషాఢ పౌర్ణిమ అంటారు. ఈరోజు శ్రీ అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం జరిగింది. ఈ శాకాంబరీదేవి అలంకారం ఎందుకంటే పార్వతీ స్వరూపిణి, మా శక్తి స్వరూపిణి మావుళ్ళమ్మ తల్లి, పార్వతీ స్వరూపిణి మావుళ్ళమ్మ తల్లి, గ్రామదేవత అయినటువంటి మావుళ్ళమ్మ తల్లికి ఈరోజు శాకాంబరీదేవి అలంకారం చేశారు. ఈ శాకాంబరీదేవి అలంకారం ఎందుకయ్యా అంటే లోక కళ్యాణం కోసం, ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి, తిండికి గుడ్డకి పాడికి పంటకి లోటు లేకుండా ఉండడం కోసమని శ్రీ అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేస్తారు. ఎందుచేతనంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవి శాకాంబరీదేవి అవతారం ఎత్తి గ్రామంలో గ్రామదేవతల కింద వెలిసింది ఆవిడ. అప్పటి పౌర్ణమి రోజున అంచేతను ప్రతి ఆషాఢ పౌర్ణానికి గురు పౌర్ణమి రెండు కలిసి వస్తాయి. ఆషాఢ పౌర్ణమి రోజున శాకాంబరీదేవి అలంకారం చేస్తారు. అట్లాగే అందులో భాగంగా ఈరోజు శ్రీ గ్రామదేవత స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ తల్లికి శాకాంబరీదేవి అలంకారం చేశారు. మాకు అంత పిచ్చి ఏమనుకుంటే తీరుతాయమ్మ. మేము 47 ఏళ్ళ నుంచి 3వ శుక్రవారం మాదే మావుళ్ళమ్మ గుడి, 3వ శుక్రవారం పూజ మాదే 40 ఏళ్ళ నుంచి. అమ్మవారు కూరగాయలు నేనే మళ్ళీ వేయించుతాను. అది చెప్పలేని నేను ఆవిడ అంత మహిమలు తల్లి మమ్మల్ని అలా కాపాడింది. మేము అంత లేని వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు కోటేశ్వరులు అది